ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ గాయత్రి టైలర్స్. ఈ రోజు సండే కదా, సండే స్పెషల్ మా నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలి చాలా మంది వీడియో అడుగుతున్నారు. ఒక వీడియో చేసి పెట్టచ్చు కదా మేడం, మీ నెల్లూరు చేపల పులుసు ఫేమస్ కదా, మాకు కూడా నేర్చుకుంటాము, ఒకసారి వీడియో చేయండి అని అడుగుతున్నారు. మీకోసం స్పెషల్గా మా నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఎలా చేయాలి ఈ వీడియోలో చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకోసమే. 2 కేజీలు చేపలు, ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. మనకి ఈ మొత్తము టమోటో, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, అస్సలు ముఖ్యంగా కావాల్సిన చేపల పులుసులోకి మామిడికాయ. మామిడికాయ లేదంటే చేపల పులుసు టేస్టే ఉండదు. మామిడికాయ, ఇవి చింతపండు వచ్చి 150 గ్రాములు. 2 కేజీల చేపలకి 150 గ్రాములు చింతపండు ఇలాగా మెత్తగా ఇలా పిసికి పెట్టేసుకోవాలి. కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు. ఆవాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు. ఇవేంటంటే మనకు స్మెల్ లేకుండా, చేపల పులుసు స్మెల్ అంటే నీసు వాసన లేకుండా ఉండాలి కాబట్టి మనం ఈ పొడి వేసుకుంటాం. చాలా టేస్టీగా కూడా, స్మెల్ కూడా సూపర్ గా వస్తుంది. దానికోసం ఇవి రెడీ చేస్తాం. ఇవి కూడా, ఈ పొడి ఎలా రెడీ చేయాలో కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను. ఉప్పు అంటే ఉప్పు మనము కొందరు చాలా ఎక్కువగా తింటారు, కొందరు తక్కువగా తింటారు. మీకు సరిపడినంత ఉప్పు. తర్వాత పసుపు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనము కలర్ఫుల్ గా ఉంటది, స్మెల్ కూడా ఉండదు. నీసు వాసన అనేది మన పసుపుతో చంపేస్తున్నట్టు కదా నీసు వాసన. ఇలా మొత్తం మనం ఇలా చేసేసుకొని, తర్వాత కారం కూడా మీకు తగినంత, ఇంతనేం కొలత లేదు. ఎక్కువ కావాలన్నా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కానీ రోజు తినే కారం కన్నా చేపల పులుసులో కారం పులుపు ఎక్కువ ఉండాలి. అప్పుడే మన చేపల పులుసు బాగుంటుంది. మామిడికాయ ముక్కలు వేసేయండి. తర్వాత ఇవ్వండి, ఇట్లా లావుగా కట్ చేసుకొని ఎర్రగడ్డలు, ఒక 2 ఎర్రగడ్డలు ఇలాగా కట్ చేసుకోండి, బాగుంటది పులుసులోకి. ఈ సన్నగా కోసిని తిరగమూతకి ఉండించుకోండి. ఇది మొత్తం మనం ఇలా. తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు పోసేయాలి. ఇదిగో ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు పోసేయండి. తర్వాత మనం బాగా ఇలాగా కలిపేసుకోవాలి. చేపలు, మనం వేసిన పసుపు, ఉప్పు మొత్తం ఇట్లా కరిగేలాగా ఇలా చేసేయాలి. ఇది అయిపోయింది కదా. ఇది ఇలా పెట్టుకున్నాక కొంచెం వేడయిందా చూసుకోండి. వేడైనాక దీంట్లో ముందుగా మనం కలిపి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు మొత్తం సిమ్లో పెట్టుకొని కొంచెం బాగా ఎర్రగా వచ్చేలాగా వేగాలి. మన ఆవాలు అంటాయి కదా, చిట్టపట్ట అలా రావాలి. మొత్తం ఇలా వేగేసినాయి కదా ఎర్రగా, ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఎందుకంటే అది పొడి చేయాలి. మన చేపల పులుసులో మెంతులు పొడి వేయకపోతే బాగుండదు. తర్వాత నూనె, అవి తీసి పెట్టుకున్నాం కదా. తర్వాత నూనె ఒక 150 గ్రాముల దాకా నూనె కావాలి. 2 కేజీల చేపకి 150 గ్రాముల దాకా నూనె
150 గ్రాముల దాకా నూనె పోసుకున్నాం. బాగా కొంచెం వేడయిందా చూసుకోవాలి. వేడయిందా చూసుకొని వేడైనాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు ఉన్నాయి కదా, తిరగమూత వేసేయాలి. అవి బాగా చిట్టపట్ట అనాలి కదా. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఉల్లిపాయలు కొంచెం బాగా అది కొంచెం వాడిందాక పచ్చిమిరపకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు బాగా కొంచెం కలర్ రావాలి, కొంచెం బ్రౌన్ కలర్గా కొంచెం వాడినాక తర్వాత టమాటా కరేపాకు ఇలా చూడండి, బాగా వేపేసాం కదా ఇలా మెత్తగా. ఇలా మొత్తము తిరగమూతని తీసేసి మనం కలిపి పెట్టుకున్న మొత్తము ఇలా కలిపేసుకున్నాం కదా, ఫస్ట్గా కలిపి పెట్టిన చేపల పులుసులో పోసేయాలి. ఇలా ఇవంతా ఉంది కదా, పోసాం కదా. ఇది మొత్తము ఇలా అనేసుకొని ఇంకంతే. కాసేపు ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చేపలు బాగా ఈ పులుసు దగ్గరకు వచ్చిన దాకా ఉడికించుకోవాలి. అంతలోపే మనం మెంతుల పొడి రెడీ చేసుకోవాలి. మొత్తం చూడండి ఇలా ఉడికిపోయింది కదా, బాగా 15 నిమిషాలు ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్నాం కదా, మెంతులు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు, అది పొడి చేసుకున్నాం. ఆ పొడిని బాగా ఉడికేసిన తర్వాత ఇలా చేపల పులుసులో కలిపేయాలి. లేదంటే అసలు చేపల పులుసు టేస్టే ఉండదు, స్మెల్ కూడా రాదు, మనకి నీసు వాసన వస్తుంది. ఇలా పొడి వేసేసుకొని కొత్తిమీర కొంచెం ఇలా బాగా ఇలాగా చిక్కపడాలి. పులుసు మొత్తము ఇలా చిక్కబడాలి, చిక్కగా ఉండాలి. చూసారు కదా, ఇలా చిక్కగా ఉండాలి. ఇది ఈ పొడి వేసినాక ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. పొడి బాగా కలవాలి కదా, ఇలా ఉడికించాలి. రెండు మూడు నిమిషాలు అయిపోయిన తర్వాత మొత్తం కూర రెడీగా అయిపోయింది. ఓకే, ఆఫ్ చేసేసాం గ్యాస్. ఇప్పుడు కొంచెం అన్నం తీసుకున్నాం. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. మా నెల్లూరు చేపల పులుసు ఎలా ఉంది టేస్ట్ చేయాలి. అబ్బా, స్మెల్లే అదిరిపోతుంది. మామిడి దబ్బా చూడండి, స్మెల్లే అదిరిపోయిందండి. అసలు తినక ముందే ఇలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. కొంచెం మనం టేస్ట్ చేద్దాం. అందరూ ఈరోజు మా ఇంటికి భోజనానికి వచ్చేయండి. మొత్తం తినేసి చక్కగా చేపల పులుసు
వెళ్ళిపోతుంది. సూపర్గా ఉంది. అబ్బా, నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా. ఇలా చేపల పులుసు రెడీ చేసుకొని చిన్న కామెంట్ పెట్టండి ఎలా ఉంది. మా నెల్లూరు స్పెషల్ చేపల పులుసు. అబ్బో, తింటుంటే అలా ఉంది. ఓకే, బాయ్.